ప్రపంచ దేశాలే మన దేశం గురించి మాట్లాడుకుంటూ ఎవరూ చేయలేనటువంటి ఈ పని ఉగ్రవాదంపై దాడి భారతదేశం చేసిందని గర్వంగా చెప్పుకుంటుంటే మన దేశంలో ఉన్న కొన్ని చీడ పురుగులు మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి. ఈ పాన్ ఇండియా పోరంబోక్ ఎవడైతే ఉన్నాడో ప్రకాష్ రాజ్ వీడేం మాట్లాడుతున్నాడంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కువగా ట్వీట్లు పెడుతూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అండి. నిజంగా ఆయన సంపాదించిన దాంట్లో 50% పేద ప్రజలకు పంచేశాడు, చనిపోయిన వాళ్ళకి ఇచ్చేశాడు. ఈ సన్నాసులకి ఇలాంటివి ఏం కనపడవు. మరి ఎందుకో పవన్ కళ్యాణ్ గారికి పడే ఏడుస్తూ ఉంటారు వీళ్ళంతా. ఈ నారాయణ కానీ ఈ పాన్ ఇండియా పోరంబోకు ప్రకాష్ రాజ్ కానీ. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ కూడా చాలా ధైర్యంగా నిలబడవలసినటువంటి సమయం ఇది. ఇప్పుడు మన దేశం పట్ల అన్ని దేశాలు కూడా చూస్తున్నాయి. మన దేశం కల్లే ఎంతోమంది అనుకున్నారు, ఐక్యరాజ్య సమితి కూడా అనుకుంది ఏమని, ఉగ్రవాదాన్ని అణిచివేయాలని. ఎవ్వరి వల్ల కాలేదు. భారతదేశం కొత్త సింహాలయ గద్దించి 9 స్థావరాలను నేలమట్టం చేసేసింది. ఇది గర్వంగా చెప్పుకోవాలా. అంతేగాని యుద్ధం వద్దు అదొద్దు. ఎన్ని సంవత్సరాలండి, 75 సంవత్సరాలుగా ఈ ఉగ్రవాదంతో బాధపడుతున్నాం. మనం విడిపోయిన తర్వాత భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఇండియా విడిపోయిన తర్వాత నరకం చూపిస్తున్నారు. వాళ్ళు అమాయకులను చంపేస్తున్నారు, దొంగతనంగా వచ్చి చంపేస్తున్నారు. మరి వీళ్ళందరినీ సమర్థిద్దామా? ఇది కరెక్టేనా? పౌరుషం లేదా? పౌరుషం లేకపోతే చావండిరా, చచ్చిపోండి. ఎందుకు ఇలాంటి బతుకులంతా బతకడం? ఈ నారాయణ అనేవాడు కానీ, ఈ ప్రకాష్ రాజు అనేవాడు భూమికి భారం. ఈ వెధవలు చచ్చిపోవాలా. అంతేగాని దేశం ఒక ఉత్కంఠభరితమైన పోరులో నిమగ్నమై ఉంటే అందరూ కూడా మన ఆర్మీకి సపోర్ట్ చేస్తూ, మన ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఉంటే సేవ చచ్చిపోని వెధవల్లాగా వీళ్ళు మాట్లాడుతూ మనల్ని కించపరుస్తూ ఉంటే ఎన్నాళ్ళని ఊరుకుంటాం? సేవ లేనప్పుడు చనిపోవాలి కదా. శివునెత్తులేని ఇలాంటి సన్నాసుల గురించి ఏం మాట్లాడతాం మనం? దేశం ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉంది, ఎలా వెళ్తుంది? ప్రపంచ దేశాలు కూడా అల్లాడిపోతున్నటువంటి ఉగ్రవాదం పట్ల మన దేశం ఇంత అద్భుతమైన పోరు జరుపుతూ వాళ్ళని మట్టుబెడుతూ ఉంటే గర్వించాల్సింది పోయి శవజచ్చునోళ్ళలాగా, సన్నాసుల్లాగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి పడి ఆడడం. వీళ్ళు పవన్ కళ్యాణ్ కాలి గోటుకు కూడా సరిపోరు ఈ సన్నాసులు కూడా. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా భారత్ మాతకి జయని నినదించాలి. ప్రతి ఒక్క భారతీయ సైనికురాలికి కానీ, భారతీయ సైనికుడికి కానీ పాదాభివందనం చేయాలి. మీకు సిగ్గు, బుద్ధి, జ్ఞానం ఉంటే వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని 1000 నోళ్ళు పొగడండి. వాళ్ళకి ధైర్యంగా నిలబడండి. మన దేశానికి ధైర్యంగా నిలబడాలి మనం. అంతేగాని సేవ చేస్తున్న సన్నాసులాగా ఏడుపులు ఆడకండి. థ్యాంక్ యూ.